నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేను ప్రధాని మోదీ గుండెల్లో ఉన్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. యుద్ధ ప్రాతిపదికన మేజర్ డ్రైన్ల నిర్మాణం పూర్తి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పిడిరగొయ్యి పంచాయతీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. రికార్డుల నిర్వహణ, పన్నుల వసూళ్లపై సమీక్ష. క్వార్టర్ ఫైనల్ దశకు పురోహిత క్రికెట్ టోర్నమెంట్. ఉత్సాహంగా తలపడుతున్న క్రీడాకారులు. ఎన్టీఆర్తో నా అనుబంధం మరువలేనిది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రోడ్డుపైకి రావాలంటే భయం వేసే పరిస్థితి ఉండేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ప్రతినిధుల భేటీలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాలంటే భయం, ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడిన పరిస్థితిని చూశాం. పార్లమెంటు సభ్యుడిని బంధించి కొట్టించిన తీరు చూశాం. సుదీర్ఘ అనుభవం సీఎంగా పనిచేసిన చంద్రబాబును కూడా జైలులో పెట్టారు. అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూ కుంభకోణాలు చేశారు. అందుకే 5 కోట్ల మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. నేను ప్రధాని మోదీ గుండెల్లో ఉన్నా. ఆయన పక్కన నిల్చుని ఫోటో దిగాల్సిన అవసరం లేదు. అధికారం కోసం కాదు, ప్రజల కోసం పోరాటం చేశాం. జనసేన తీసుకున్న మంత్రి పదవులు కూడా ప్రజలతో నిత్యం సంబంధం ఉన్నవేనని పేర్కొన్నారు. మన పార్టీ ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంటులో మాట్లాడాలి. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఎంత సాధించినా తగ్గి ఉండడం అవసరం. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాంటి మెజారిటీ రాలేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నాతో అన్నారు. వైకాపా వాళ్లు మనకు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు. చేతకాక కాదు, కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచిది కాదు. వైకాపా చేసిన తప్పులు మనం చేయకూడదు. అలాగని వాళ్లు చేసిన తప్పులు సహించేది లేదు. చట్టపరంగా చర్యలు ఉంటాయి. జనసేన తరఫున పోటీ చేసిన 21 మందిని గెలిపించారు. ఊహించని మెజారిటీతో గెలవడం గొప్ప విషయమన్నారు. నేను ప్రధాని మోదీని ఇప్పటి వరకు ఏం అడగలేదు. ఇప్పుడు రాష్ట్రం కోసం అడుగుతానని. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని చెబుతా. రైల్వే జోన్ ఏర్పాటు గురించి 25 లక్షల ఉద్యోగాలు కావాలని అడుగుతా అని పవన్ తెలిపారు. ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరం. అంటే ఏమీ లేని ఇస్తరాకి ఎగిరి పడుతూ ఉంటుంది, ఎగిరి పడుతుంది. అన్నీ ఉన్న ఇస్తరాకి చాలా నిండుగా ఉంటుంది. అలాగే ఎన్ని స్థానాలు అని కంటే కూడా ఎంత బలంగా చేసామనే దాని మీద అందరూ అన్నారు. ఆ రోజున తాడేపల్లిగూడెం సభ, మన బొలిశెట్టి గారు రోజుగా ఉన్నప్పుడు అందరూ కూడా తాడేపల్లిగూడెం సభ చేద్దాం, మనం 24 స్థానాలకి పోటీ చేస్తామని చెప్పిన తర్వాత మొట్టమొదటి సభ కూటమికి ఎప్పుడు వచ్చే ఉధృతి లేదు. ఆ రోజున అందరూ చెప్తారు. నాకేం తేడా కనిపించలేదు కానీ బట్ అందరికీ ఒకటే అనిపించింది. ఉధృతి లేదు, హుషారు లేదు. మీరు పాడు చేసిన నానా రకాలుగా మీ అందరికి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ రోజు నేను దాన్ని తప్పని చెప్పట్లా. 7% నుంచి 20% ఓటింగ్ పెరిగింది. కానీ మనం తక్కువ చేయటం వల్ల మనం పదే మన అందరికీ మనం ఎందుకు తక్కువ చేసి ఎందుకు కూటమి రావాలని పదే చెప్పడం వల్ల మీరు సభాపతి కూడా చెప్తా ఉన్నారు. మీరు చూశారు. అయ్యన్న పాత్రుడు గారు చెప్తా ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత మెజారిటీలు రాలేదు. అప్పుడు కూడా మాకు 3,000, 4,000 వచ్చినాయి. కానీ ఈ రోజున చూస్తే ఒక్కొక్కరికి 30,000, 40, 70, 90 అసలు ఊహించని మెజారిటీ. ఒక ఎంపీకి వస్తే ఇలాంటి మెజారిటీస్. మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలంగానే అన్నీ వాడకండి. కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు దయచేసి మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకండి. మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని, ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్నా అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా చాలా ఫర్మ్ యాక్షన్ తీసుకోండి సార్. నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, అవసరం లేదు మాకని చెప్పాను. అలాగే ఇది మనందరం కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మన ఎమ్మెల్యేలకు కానీ మన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికీ కానీ పార్టీని పటిష్టం చేయడానికి మీరందరూ మీ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి. జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి. అలాగే కేంద్ర కార్యాలయానికి కూడా నేను ఒకటే మన అందరికీ హరిప్రసాద్ గారి ద్వారా విన్నవించాను. ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో
ఒకరోజు మీరు ఉండాలి, అది మీకు తెలియజేస్తా. ఉంటే ఏమవుతుందని మీరు వచ్చి ఒకళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి మనం మరింత చేరువవుతాం, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటాం. ప్రతి నాయకులకి చంద్రబాబు గారు కానీ మేము కానీ మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. నగరంలో ఇప్పటికే పనులు ప్రారంభించిన మేజర్ డ్రైన్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, అంతర్గత రహదారులు, కల్వర్ట్స్, స్ట్రీట్ లైట్ల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రజారోగ్యమే లక్ష్యంగా డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన, మురుగునీరు పారుదల, మెరుగైన శానిటేషన్ క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదిరెడ్డి వాసు సూచించారు. సోమవారం నగరంలోని 37వ డివిజన్లో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ నగరంలో 37వ వార్డు, 36వ వార్డును అనుసంధానం చేస్తూ మేజర్ డ్రైన్ గత ప్రభుత్వంలో నిర్మాణం పనులు చేపట్టగా 2018 సంవత్సరం నుంచి ఆ పనులు ముందుకు సాగటం లేదన్నారు. ఈ పనులకు సంబంధించి నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష చేస్తున్నామని చెప్తున్నప్పటికీ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఈ అంశంపై సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి నెల రోజుల్లోపు ఈ మేజర్ డ్రైన్ పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ డ్రైన్ నిర్మాణం పూర్తయితే లలితానగర్, ఆదెమ్మదిబ్బ ప్రాంత ప్రజలకు మురుగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఆ దిశగా వేగవంతంగా చర్యలు చేపడుతున్నామన్నారు. డ్రైన్ డీసిల్టేషన్ సమయంలో ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో శానిటేషన్, మురుగునీరు పారుదల అయ్యేలా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యంగా నగరపాలక సంస్థ వైద్యాధికారులు ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేసి మందులు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఉర్లంకల లోకేష్, ఆశా వర్కర్స్, సచివాలయం సెక్రటరీస్, ఏఈ, డిఈ, ఆర్పీ, రిసోర్స్ పర్సన్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 37th వార్డ్ అలాగే 36th వార్డ్ ఇంటర్ కనెక్షన్ అనేది మేజర్ డ్రైన్ వర్క్ ఉంది. గత 6 నెలలుగా ఇక్కడ కూడా ఒక మేజర్ డ్రైన్ వల్ల కొంత ప్రజలు ఇబ్బంది పడ్డారు. అధికారులతోటి, కాంట్రాక్టర్తో సమీక్షించడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలా చేయాలని దాని మీద కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మేజర్ డ్రైన్ చేయడం వల్ల బహుశా నాకు తెలిసి ఇక్కడ ఆగిన వర్క్ 2018లో ఆగింది. 18లో ఆగిన వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. అంటే దాని మీద సమీక్షిస్తూ ఉన్నాం చెప్తూ ఉంటారు, రివ్యూలు చేస్తూ ఉంటారు, కానీ పని అయితే ముందుకు వెళ్తలా. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో నెల రోజులు అవ్వాలని చెప్పి కాంట్రాక్టర్ గారికి చెప్పడం జరిగింది. చేయడం వల్ల లలితానగర్ కానీ ఇటుపక్క ఆదెంబదెబ్బకు కానీ ఈ నీట మునిగే సమస్య తగ్గుతుంది. మేజర్ డ్రైన్స్ వాటి త్వరగతిన పూర్తి చేయమని చెప్పి, అలాగే శానిటేషన్ వారు ఎక్కడైనా పనులు జరుగుతూ ఉంటే ఆ పనులు జాప్యం అవడం వల్ల అక్కడ శానిటేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట్ల హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రద్ధ వహించాలి. ఫ్రీక్వెంట్గా అక్కడ డ్రైనేజ్ అంతా ఆపుతున్నారు కాబట్టి డీసిల్టింగ్ చేసుకోవాలి. వ్యాధులు రాకుండా ఫాగింగ్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అవన్నీ కూడా తీసుకోవాలని హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా సూచించడం జరిగింది. సీజనల్ వ్యాధుల నివారణ నేపథ్యంలో గ్రామాల్లో శానిటేషన్, డ్రైనేజీల నిర్వహణపై పంచాయతీ సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఎక్కడా వ్యాధులు ప్రబలకుండా మంచినీటి ట్యాంకుల ద్వారా పరిశుభ్రమైన నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. సోమవారం పిడిరగొయ్యి గ్రామ పంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి శానిటేషన్ రికార్డుల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుధ్యానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించే దిశలో శనివారం జిల్లా వ్యాప్తంగా డ్రై డే నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా అన్ని మంచినీటి ట్యాంకులను శుభ్రపరచడం జరిగిందన్నారు. వాతావరణ మార్పులు, వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వ్యాప్తి నివారణలో శానిటేషన్, డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పంచాయతీ పన్నుల వసూళ్ల కోసం చర్యలు వేగవంతం చేయాల్సి ఉందన్నారు. పిడిరగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలో 11 వాటర్ ట్యాంకులు ఉన్నాయని, వాటిని శుభ్రపరచడం జరిగిందని పంచాయతీ సెక్రటరీ ఎం రూప్చంద్ తెలిపారు. పన్నేతర వసూళ్లకు సంబంధించి 2,15,00,000 రూపాయలు వసూలు చేయాల్సి ఉందని, ఇప్పటి వరకు 75 లక్షలు వసూలు చేశామన్నారు. ఇళ్ల పన్నులకు సంబంధించి 1,20,00,000 వసూలుకు గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాలను వేసి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. సిక్ ఇండస్ట్రీస్ కి చెందిన బకాయిలు సుమారు 85 లక్షలు ఉన్నట్లు పంచాయతీ కార్యదర్శి వివరించారు. రాజమహేంద్రవరం లూథర్గిరి మైదానంలో బ్రాహ్మణ ఆత్మబంధువు నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ పోటీ టోర్నమెంట్ అనుక్షణం ఉత్కంఠ రేపుతూ సాగుతోంది. లీగ్ దశను దాటి క్వార్టర్ ఫైనల్ దశకు మ్యాచ్లు చేరుకున్నాయి. నిర్వాహకులు ఐపీఎల్ తరహాలో పకడ్బందీగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ 4వ రాష్ట్ర స్థాయి లీగ్ కమ్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొన్నాయి. 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. కొవ్వూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, అన్నవరం, రాజమహేంద్రవరం 1, భీమవరం,
నూజివీడు విజయనగరం జట్ల మధ్య ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా మ్యాచ్ల్లో తలపడుతున్నారు. 16వ తేదీ మంగళవారం ఉదయం సెమీఫైనల్స్ నిర్వహిస్తామని నిర్వాహకులు కాశీపట్నపు మణికంఠ శర్మ, నగర ప్రముఖుడు నండూరి సుబ్బారావు వెల్లడించారు. ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టుకు సాయంత్రం నగర ప్రముఖులు, రాజకీయ నాయకుల సమక్షంలో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. పలువురు బ్రాహ్మణ పెద్దలు, పురోహిత పెద్దలు ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహకరిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఆర్గనైజింగ్ కమిటీ కల్లూరి వెంకటేష్ శర్మ, దువ్వూరి గోపి శర్మ, గాయత్రి, పురోహిత మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. స్వర్గీయ నండూరి వెంకటరమణ గారి, కేబుల్ రమణ గారి పేరు మీద రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి పురోహిత హెచ్ఎక్ క్రికెట్ లీగ్ దశలు ముగించుకుని ఈరోజు క్వార్టర్ ఫైనల్స్కి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్స్లో మొత్తం 8 టీములు పాల్గొంటున్నాయి. మొట్టమొదటిగా కాకినాడ, కొవ్వూరుకు మధ్య మొట్టమొదటి నిర్వహించబడుతుంది. అదేవిధంగా తర్వాత రాజమండ్రి, అన్నవరం, తర్వాత రాజమండ్రి 2, భీమవరం, అలాగే నూజివీడు మరియు విజయనగరం జట్ల మధ్య 4 మ్యాచ్లు నిర్వహించబడతాయి. ఈరోజు క్వార్టర్ ఫైనల్స్ ముగించిన తర్వాత ఇందులోంచి 4 టీములు సెమీఫైనల్స్కి చేరుకుంటాయి. రేపటి రోజున ఈ 4 టీములకి కూడా సెమీఫైనల్స్, అలాగే మధ్యాహ్నం నుంచి ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ తదనంతరం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఇలాగా ఎంతో నిర్విఘ్నంగా భగవంతుని అనుగ్రహంతో వర్షాకాలం అయినప్పటికీ కూడా మధ్యలో ఒక రోజు ఆటంకం వచ్చినప్పటికీ మిగిలిన ఈ చుట్టూ వర్షం పడుతున్నా సరే ఇక్కడ మనకి భగవంతుని అనుగ్రహంతో వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్లు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. అలాగే రాజమండ్రిలో ఉన్న ఎంతోమంది పెద్దలు, దాతలు సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. వీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి విజేతలను అభినందించి బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. అలాగే రేపటితో ఈ పోటీలు ముగుస్తాయి. సింగపూర్ తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో సింగపూర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలకి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ అన్నారు. ఎన్టీ రామారావుతో నా అనుబంధం మరువలేనిది. నాలాంటి ఎంతో మందికి రాజకీయ ఓనమాలు దిద్దిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేయడమే కాకుండా పేదవారికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ప్రతి ఒక్కరి పేదల మనస్సులో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ స్ఫూర్తి కొనసాగుతుందన్నారు. నేడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలనను ఎదిరించి ప్రజలందరూ టీడీపీకి గొప్ప విజయాన్ని అందించారని కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో అట్టడుగున ఉన్నవారిని గుర్తించి వారికి కావలసిన సదుపాయాలు అందించడంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ సేవలు అభినందనీయమని విశ్రాంత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మారిశెట్టి జితేంద్ర అన్నారు. ఇటీవల కంటి వైద్య శిబిరంలో కళ్లజోళ్లు అవసరమైన 128 మందికి ఉచితంగా అందించడం జరిగింది. సోమవారం స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణంలో జరిగిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో జితేంద్ర సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత చింతప్రసాద్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్లజోళ్లను అందించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన చింతా నాగప్రణవ్ రెడ్డి జ్ఞాపకార్థం 10,000 రూపాయలు కళ్లజోళ్ల కోసం ప్రసాద్ రెడ్డి స్వర్ణాంధ్రకు అందించారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ గత 26 ఏళ్లుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ సుమారు 1009 ఉచిత వైద్య శిబిరాలను జిల్లా వ్యాప్తంగా వారానికి 1 చొప్పున వేలాది మందికి సేవలు అందించిందన్నారు. జూలై 3వ తేదీన జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో గుర్తించిన 128 మందికి సుమారు 60,000 రూపాయల విలువైన కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. స్వర్ణాంధ్ర కార్యదర్శి గంగాధర్, కోశాధికారి విజయలక్ష్మి, మేనేజర్ ఇలియాసుద్దీన్, సిబ్బంది శేఖర్, సురేష్, బద్రి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున ఒక ఉచిత వైద్య సేవా శిబిరం చేయడం జరిగింది. దీంట్లో కంటికి సంబంధించి 250 నుంచి 300 వరకు మనం పరీక్షలు నిర్వహించి అవసరాలకేమో మందులు ఇవ్వడం జరిగింది. మిగతా వారికి కంటి ఆపరేషన్ చేయించాం. అలాగే ఈరోజు 100 మందికి కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు పెద్దలు మన హీరో హోండా షోరూమ్ అధినేత సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, అలాగే మన విశ్రాంత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎం జితేంద్ర గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మనం పరమహంస యోగానంద నేత్రాలయ సిబ్బందికి, అలాగే సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్కి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని జితేంద్ర గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎవరైతే వైద్య సేవలు పొందే వారందరికీ స్వర్ణాంధ్ర పక్షాన్ని ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
జిల్లాల పునర్విభజన తర్వాత రాజమండ్రి నగరం తూర్పుగోదావరి జిల్లాలో గతంలో 22A భూములకు సంబంధించి నిరభ్యంతర పత్రాలు మంజూరు చేయడం జరిగిందని దీనిపై సమీక్ష చేయవలసిందిగా కోరుతూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందించారు. గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, భూముల క్రమబద్ధీకరణ పేరుతో రెవెన్యూ అధికారులతో కలిసి అప్పటి స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అవినీతి చేసి భూముల అవకతవకలు చేశారని ఆరోపించారు. అందులో భాగంగా దీర్ఘకాలికంగా అనుమతులు లేని భూములకు సంబంధించి ఎన్ఓసీలను పొందారన్నారు. 2022 జిల్లాల పునర్విభజన నాటి నుండి 2024 వరకు 22A భూముల క్రమబద్ధీకరణపై ఒక కమిటీని వేయాలి. ఇది పెద్ద ఎత్తున జరిగినటువంటి అవినీతి అని, ఈ అనుమతులపై పూర్తి వివరాలు సమీక్షించి అవకతవకలు కలిగిన భూములకు సంబంధించిన ఎన్ఓసీలను రద్దు చేయాలని కోరారు. అన్ని విషయాలను సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 22A భూముల యొక్క క్రమబద్ధీకరణ పేరుతోటి పెద్ద ఎత్తున అప్పుడు యొక్క ప్రజాప్రతినిధులు, ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున స్కాములు చేస్తున్నారు. ఆ భూముల్ని ఏవైతే 22Aలో ఉండేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో పేద మధ్యతరగతి భూములు, అలాగే బీసీలకు సంబంధించినటువంటి భూములు, గీత కార్మికులకు సంబంధించినవి కానీ, రజకులకు సంబంధించినవి కానీ, మాన్యాలు కానీ, అలాగే దేవాదాయ శాఖ సంబంధించినటువంటి భూములు కానీ, ఇవన్నీ భూముల్ని కూడా పెద్ద ఎత్తున రాజకీయ పలుకుబడి ఉపయోగించి అప్పటి ప్రజాప్రతినిధులు వాటిని దౌర్జన్యంగా వారి వద్ద తీసుకొని దానికి సంబంధించినటువంటి పేపర్లను, డాక్యుమెంట్లను సృష్టించుకొని ప్రభుత్వం వద్ద పెద్ద ఎత్తున 22Aలో ఉండేటువంటి భూములన్నింటినీ కూడా క్రమబద్ధీకరించుకోవడం జరిగింది. అది పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లాలో జిల్లాల విభజన తర్వాత మొన్నటి వరకు కూడా కొనసాగింది. కాబట్టి దీని మీద పూర్తిగా ఒక కమిటీని వేసి ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు దాని మీద ఒక నివేదిక తీసుకొని దాని మీద చర్యలు తీసుకోవాలన్న యొక్క భూముల మీద ఒక కమిటీ వేసి ఏదైతే పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి 22A ఎన్ఓసీలు ఏవైతే ఉన్నాయో దాని మీద పరిశీలన చేయాలని, దీని మీద ఉండేటువంటి ఎవరైతే కింది స్థాయి అధికారులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి అధికారులు వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే గతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఈ భూముల ద్వారా చేసినటువంటి అవినీతిని కూడా బయట పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఈ రోజున వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై చట్టబద్దమైన హామీ లేని బీహార్ నేతలు ఉద్యమానికి సిద్ధపడుతుంటే ఆంధ్రప్రదేశ్ పాలకులు మోడీకి బాంఛన్ అంటున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో వచ్చే ప్రజాధనాన్ని పాలకుల అవినీతి దాహానికి దారి మళ్లించుకుంటూ లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని, వీరి అధికార దుర్వినియోగం, అసమర్థ పాలన కారణంగా ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీ నాటికి జీతాలు ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రక్క అప్పులతో రాజకీయ ఆధిపత్యాన్ని, అధికారాన్ని కాపాడుకుంటూ మరో పక్క నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షల కోట్లు విలువ చేసే సహజ వనరులను, గ్యాస్ నిక్షేపాలను కేంద్రం కనుసైగల్లో నడిచే విదేశీ, స్వదేశీ, ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారని, లక్షల కోట్ల అవినీతి కేసుల్లో కూరుకుపోయిన పాలకుల బలహీనతలను మోడీ సర్కార్ రాజకీయ అవసరాలకు అనుకూలంగా మార్చుకుంటుందని ఆరోపించారు. ప్రతి ఆంధ్రుడు నేటి పాలకులను శాశ్వతంగా సాగనంపే విధంగా ఆర్పీసీ చేపడుతున్న ఉద్యమ ప్రణాళికలో భాగస్వాములు కావాలని మేడా పిలుపునిచ్చారు. ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విపత్కర పరిస్థితులన్నీ కూడా ఆంధ్రులు చవి చూస్తున్నారు. కారణం ఏంటంటే వివాహ జీవితానికి నపుంసకుడు ఏ విధంగా అయితే పనికిరాడో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పార్లమెంట్లో ప్రశ్నించినటువంటి వాడు అసలు ప్రజాప్రతినిధిగా అనర్హుడు. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరుస్తారు, అది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారైనా చెప్పాలి, లేదంటే సోకాళ్ళు మేధావులైనా చెప్పాలి. అసలు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంపదని ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. అలాగే ఇక్కడ సంపదను సృష్టించడానికి ఇక్కడ సంపద లేదు. మీరేమో ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా ఈ గుజరాత్ వాళ్ళకి, అలాగే మోడీకి అవసరమైనటువంటి కార్పొరేట్, ప్రైవేట్ సెక్టార్లకి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపదలు, అలాగే సహజ వనరులు, గ్యాస్ నిక్షేపాలు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వనరులు కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ వచ్చి కనీసం ప్రశ్నించకుండా నేను కట్టడి చేస్తాను, ఆంధ్రప్రదేశ్ని మీరు మొత్తం దోచుకోండి అని నరేంద్ర మోడీ గారు అక్కడ క్యాపిటలిస్టులకి సందేశాలు ఇస్తున్నారు. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర భవిష్యత్తు. కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలి.
ప్రజల్ని పాడు చేస్తున్నటువంటి ఈ రాజకీయ వర్గాలని మనం ఖచ్చితంగా డేంజర్ జోన్లో పెట్టాలి. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం కోసం మన రాష్ట్రాన్ని కాపాడుకోవడమే దిశగా ఒక మహా అద్భుతమైనటువంటి మహోన్నత ఉద్యమ కార్యాచరణ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రణాళిక రచిస్తున్నాం. ఆ ప్రణాళికలో ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఆంధ్రుడు కూడా నా రాష్ట్రం, నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ముందుకు రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు పిలుపునిస్తుంది. స్థానిక ఏపీ పేపర్ మిల్లు దగ్గర బీటీఆర్ భవన్లో 104 డ్రైవర్స్, డేటా ఎంట్రీ ఆఫీసర్లు సమావేశం జిల్లా అధ్యక్షులు ఆలపాటి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జిల్లా సమావేశం జరిగింది. 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు మాట్లాడుతూ 104 డ్రైవర్స్, డేటా ఎంట్రీ ఆఫీసర్లకు 2 నెలల జీతం బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, చట్ట ప్రకారం యాజమాన్యం కట్టవలసిన పీఎఫ్ వాటా యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు 26 పని దినాలకు టీఏ, డీఏ చెల్లించాలని, వాహనాల రిపేర్ మెయింటెనెన్స్ చెల్లించాలని, లీవ్ రూల్స్ చట్టం ప్రకారం అమలు చేయాలని కోరారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తక్షణమే 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఏపీ ఆర్పీఏ నాయకులు రాజు, 104 ఉద్యోగుల జిల్లా కోశాధికారి సయ్యద్ హాజం, జిల్లా నాయకులు గొర్రెల కాంతారావు, బీవీఎస్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వంక మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి రోజువారీ వచ్చే రోగులు, వారి బంధువులు పెద్ద సంఖ్యలో భోజనాలు చేశారు. మల్లిబాబు మాట్లాడుతూ మంచి మనిషి, బీసీలకు అండగా నిలిచే నాయకుడు, సాటివారికి సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలిచే తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. తాను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగానే కాకుండా గత 20 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ కార్యదర్శిగాను, 15 సంవత్సరాలుగా గౌడ, శెట్టిబలిజ, ఈడిగయాత, శ్రీశైన సంఘానికి అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నానని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం రాజానగరం నియోజకవర్గం అధ్యక్షుడు దూది కాంతారావు, కోరుకొండ, రాజానగరం మండలాల అధ్యక్షులు దాడి శ్రీనివాస్, సూరంపూడి శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, వంకా సురేంద్ర కుమార్, నక్క గోవిందరాజు, నీలపాల పండు, వంకా గణేష్, అంకం చరణ్ మౌళి, యాగన లక్ష్మణ్, టి పండు, పి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో ఒడిదుడుకులతో ఎదరికెళ్ళి నిలబడిన వ్యక్తి ఆయన. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే నాకు జిల్లా అధ్యక్షులుగా నన్ను చేసినందుకు ఆయన అడుగుజాడల్లో నేను ఆయన బాటలో వెళ్ళి ఎవరికి ఏమేమి జరిగినా బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి బీసీ సోదరులకి నేను ఎదరుండి నేను వాళ్ళకి కూడా నా వంతు సహకారం చేస్తానని ఈ పుట్టినరోజు శుభ సందర్భంగా నేను ఇక్కడ ఒక 500 మందికి పేద ప్రజలకి అన్నదానం చేయడం జరిగింది. ఇక అలాగే ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ నేను అన్నదానం చేయడం జరిగింది సార్. నా పేరు రాజనగరం నియోజకవర్గం, రాజనగరం మండలం. నా పేరు వంక మల్లికార్జున స్వామి. నన్ను అందరూ మల్లిబాబు అని అంటారు. మల్లిబాబు అన్నవాడిని మనం జిల్లా అధ్యక్షునిగా చేస్తే రేపొద్దుట ఈ 7 నియోజకవర్గాల్లో కూడా మనకి బీసీ సంక్షేమ సంఘం అన్నది అభివృద్ధి జరుగుద్ది అని నాకు ఈ బరువు బాధ్యత నాకు అప్పచెప్పారు రాష్ట్ర అధ్యక్షులు గారు. అలాగే నేను ఆయన ఇచ్చిన మాటని వమ్ము చేయకుండా ప్రతి నియోజకవర్గం కూడా వెళ్ళి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రెసిడెంట్గా, అలాగే మండలానికి ఒక ప్రెసిడెంట్గా ఏమైనా మాకు మొన్న మీటింగ్ పెట్టారు. మరొకసారి నేను మన అందరి తరపుని కేశన శంకరయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. గోదావరి జన్మస్థలమైన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నదిలో భారీగా వరద నీరు చేరుతోంది. అటు భద్రాచలం నుంచి పోలవరం, రాజమహేంద్రవరం మీదుగా ధవళేశ్వరం వరకు వరద ఉధృతి కొనసాగుతోంది. గోదావరి ఘాట్లన్నీ జలకళను సంతరించుకున్నాయి. ప్రతి ఏటా జూలై 2వ వారం నుంచి ఆగస్టు నెలాఖరు వరకు గోదావరి వరద పోటెత్తడం ఆనవాయితీగా వస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలోకి వరద నీరు భారీగా చేరుతోంది. భద్రాచలం, కొయిద, కుంట, పోలవరం, ధవళేశ్వరం వరద నీరు ప్రవాహ వేగం పుంజుకుంటోంది. నిన్న మొన్నటి వరకు గోదావరి స్నానఘట్టాల వద్ద బురద పేరుకుని పోయి దర్శనమిచ్చేది. ఇప్పుడు గోదావరి నిండుకుండగా ఉండడంతో ఘాట్లన్నీ కళకళలాడుతున్నాయి. వరద ప్రవాహంతో నది నిండుగా దర్శనమిస్తోంది. సందర్శకులు బోట్లలో ప్రయాణిస్తూ గోదావరి అందాల్ని ఆస్వాదిస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ 175 క్రస్ట్ గేట్లను ఎత్తి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేను ప్రధాని మోదీ గుండెల్లో ఉన్నాను, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. యుద్ధ ప్రాతిపదికన మేజర్ డ్రైన్ల నిర్మాణం పూర్తి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పిడిరగొయ్యి పంచాయతీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, రికార్డుల నిర్వహణ, పన్నుల వసూళ్లపై సమీక్ష.
క్వార్టర్ ఫైనల్ దశకు పురోహిత క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా తలపడుతున్న క్రీడాకారులు. ఎన్టీఆర్తో నా అనుబంధం మరువలేనిది రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.